నమస్కారం అధ్యక్ష. మీ ద్వారా కోరేది ఏంటంటే మా పటంచెరు రెవెన్యూ డివిజన్ స్టార్ట్ అయింది, అప్పుడే శాంక్షన్ అయింది అధ్యక్ష. అది కంపల్సరీ ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ కాలేదు. అదేవిధంగా సబ్ రిజిస్టర్ కూడా శాంక్షన్ అయింది, ఇంతవరకు అక్కడ కాలేదు. అదేవిధంగా కోర్టు ఒకటి పటంచెరులో కోర్టు ఇంతవరకు కాలేదు అదొక అధ్యక్ష. అదేవిధంగా పటంచెరు నుండి దౌలతాబాద్ వరకు ఆ రోడ్డు చాలా అతి దారుణంగా ఉన్నది అధ్యక్ష. ఇంతవరకు రిప్రజెంటేషన్ కూడా మంత్రి గారికి ఇవ్వడం జరిగింది, అది కూడా కాలేదు. అదేవిధంగా యూనివర్సిటీ విషయంలో తీసుకుంటే 11 యూనివర్సిటీ ఇంతవరకు దానికి అమౌంట్ ఒకటే ఏంటంటే మొన్న ముఖ్యమంత్రి గారు 1000 కోట్లు ఉస్మానియా యూనివర్సిటీకి అమౌంట్ శాంక్షన్ చేయండి. మిగతా యూనివర్సిటీ 11 యూనివర్సిటీ ఎప్పుడు అమౌంట్ దాన్ని శాంక్షన్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ దాని బడ్జెట్ ఇస్తే యూనివర్సిటీలో ఉంటే అదేవిధంగా బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ బిల్డింగ్స్ కూడా అన్ని కూలిపోతున్నాయి. దాన్ని ఇంజనీరింగ్తో ఏవైతే కూలిపోతున్నాయో దాని స్ట్రెంత్ అని ఎంత ఉందో ఆ స్ట్రెంత్ అని చూసి దాన్ని వేరే తీయాలి. అదేవిధంగా ఏంటంటే యూనివర్సిటీలో టీచింగ్ నాన్ టీచింగ్ దాంట్లో 70-80% ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. అది ఫిల్ఫిల్ చేస్తేనే, ఎందుకంటే రాబోయే రోజుల్లో ఎవరైతే యూనివర్సిటీ చదువుతారో చాలా మందికి ఉపయోగపడతాయి అధ్యక్ష. అదేవిధంగా బహుళ అంతస్తులు ఏదైతే కడతా ఉన్నారో 40-50 ఫ్లోర్స్ కడతా ఉన్నారు. 40-50 ఫ్లోర్స్ కడతా ఉన్నప్పుడు మొన్న మినవార కాంప్లెక్స్లో ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు 8 మంది మనం కాపాడలేకపోతున్నాం. ఎందుకంటే హైడ్రాలిక్ లిఫ్ట్ లేక ఓన్లీ లిఫ్టులు ఉన్నాయి. ఏంటంటే బాంబేలో బెంగళూరులో ఉన్నాయి. మరి ఎవరైతే యజమానులు కడతా ఉన్నారో వాళ్ళే హిమ్సెల్ఫ్ తీసుకోవాలా, లేకుంటే ప్రభుత్వం దీనికి చేయాలా? అక్కడ ఏమైనా అయితే బాధ్యత ఎవరు వహిస్తారు? దీనికి జవాబు చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు పర్మిషన్స్ ఇస్తా ఉన్నారు. అదేవిధంగా ఏంటంటే 2016 ప్రకారం ఏదైతే ఉందో ప్రతి 10th ఫ్లోర్కి ఒకటి దానికి ఓపెన్ ఏరియా ఉండాలి. ఎక్కడ ఓపెన్ ఏరియా ఇస్తలేరు. దీన్ని కూడా తీసుకోవాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా అధ్యక్ష ఇంకొకటి ఏంటంటే పటంచెరు విషయంలో తీసుకుంటే మంత్రి గారు ఇక్కడనే ఉన్నారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ MVI ఆఫీస్ లేదు, దానికి 5 ఎకరాలు కేటాయిస్తే, ఎందుకంటే ఆ ప్రైవేట్ దానిలోనే నడుస్తూ ఉన్నది, దానికి కేటాయించాలి. అదేవిధంగా ఎక్కడైతే ఉందో టోటల్ అన్ని జిల్లాల్లో ఎందుకంటే ట్రైనింగ్ చేసుకోవడానికి ఎక్కడైతే ప్రైవేట్గా వెహికల్ ట్రైనింగ్ కోసానికి ఏది కారు ఏదైనా ఉన్నా కానీ దానికి ఫిట్నెస్ కోసానికి ATS ఏదైతే కొత్త వస్తుందో దానికి 5 ఎకరాలు కేటాయిస్తేనే చాలా బాగుంటుంది అధ్యక్ష. మీ ద్వారా కోరుతా ఉన్నాను. ఓకే, మినిస్టర్ గౌరవ